నమస్తే అమ్మా. నమస్తే. మంచి పని చేశారమ్మా. రాజావారంటే ఊరందరికీ ఇష్టం. ఆయన అపర్ణలో చూసుకుంటున్నాం. అపర్ణకు జరిగే ఈ వేడుకంటే మా అందరికీ ఆనందమే. అవునమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళేరి? అల్లుడు గారు వాళ్ళ బామ్మని తీసుకుని సిటీ నుంచి బయలుదేరారు. ముహూర్త సమయానికి వచ్చేస్తారు. అలాగే చిన్నమ్మాయి అల్లుడు గుడికి వెళ్లారు. కాసేపట్లో వాళ్ళు వస్తారు. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి. అలాగే. అత్తయ్య, ఏంటి? ఒక 2 నిమిషాలు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నీ మోసకారి మాటల వల్లే ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఇంకేం చెప్తావు? అయ్యో అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మామయ్యకి నేనేంటో పూర్తిగా తెలుసు. అందుకే ఆయన నాకు అపర్ణకి పెళ్లి చేయాలనుకున్నారు. ఇందులో అపర్ణ చెప్పింది కూడా నిజం. అది ఆయన చనిపోక ముందు అయ్యుంటుంది. కానీ ఆయన చనిపోయింది మాత్రం నీ వల్లే. ఒప్పుకుంటాను అత్తయ్య, కానీ అది నేను కావాలని చేసిన తప్పు కాదు. అపర్ణ అంటే నాకు ప్రాణం. అందుకే తనకు దూరంగా ఉండలేక తిరిగి వచ్చేసాను. అపర్ణ పేరెత్తితే చంపేస్తాను. కాసేపట్లో దానికి నిశ్చితార్థం, కొద్ది రోజుల్లో పెళ్లి. అదే చెప్తున్నాను అత్తయ్య, తనకి పెళ్లి కాలేదని నటిస్తుందని నాకెప్పుడో తెలుసు. అందుకే అపర్ణ వెంట పడ్డాను. తను కూడా నేనంటే ఇష్టం. దయచేసి మా ప్రేమని కాదనకండి అత్తయ్య, మమ్మల్ని విడదీయద్దు. అపర్ణకి ఆర్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తే తను జీవితాంతం బాధపడుతుంది. నేను బాధపడతాను. తెలిసి తప్పు చేయొద్దు అత్తయ్య. మా ప్రేమకి అన్యాయం చేయొద్దు. చేతులు జోడించి అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన నా భర్త తిరిగొస్తాడా? ఈ బుద్ధి జ్ఞానం ముందే ఉండుంటే నా పసుపు కుంకాలు నాకు దూరం అయ్యేవి కావు. నిన్ను క్షమించను, ఎప్పటికీ క్షమించను. ప్రేమపై నీకంత ఇదే ఉంటే అదిగో నిన్నే ప్రేమిస్తూ నీపై ప్రాణాలు పెట్టుకున్న నీ మరదలి ఇందు ఉంది. వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకో. ప్రేమ ఎవరికైనా ప్రేమే కదా. వెళ్ళి దాని ప్రేమను గెలిపించు. నువ్వు చేసిన పాపం కాస్తైనా తగ్గుతుంది. ఇందు సుఖంగా ఉంటుంది. అత్తయ్య, ఇంకొక్క మాట మాట్లాడితే కోడలు తమ్ముడువని కూడా చూడకుండా మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తాను. స్నేహ, ఆగో. మీరా? అవును, నేనే. నన్ను స్నేహాన్ని కొట్టింది మీరా? కొట్టించింది నేను. ఎందుకు? నీకోసమే. నా కోసమా? అవును, నీకు స్నేహ కావాలి కదా. మీ ఇద్దరినీ నేను గుళ్ళో రౌడీతో కొట్టించి ఆపుండకపోతే స్నేహ నాయుడు బావతో ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది. వాళ్ల కథ సుఖాంతమై ఉండేది. నీకు దుఃఖమే మిగిలుండేది. మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. నాకు అంతా తెలుసు.
నాయుడు బావ స్నేహను నీకు అప్పజెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీ ఇద్దరినీ కలపాలని, మీ కథ సుఖాంతం కావాలని ఇలా చేశాను. మీకోసమే చేశాను. అయినా మా కోసం మీరెందుకు? ఎందుకంటే నాకు మీ ప్రేమ కథ నచ్చింది. స్నేహకు పెళ్ళైనా తన కోసం నువ్వు పడే ఆరాటం నచ్చింది. మీ ప్రేమ ఓడిపోకూడదు అనుకున్నాను. నేను కూడా నాయుడు బావలాగే ఆలోచించాను. అందుకే మిమ్మల్ని కలపాలనుకున్నాను. నిజంగా నిజం చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి? నీకు స్నేహ కావాలా లేక నా ఉద్దేశం కావాలా? నాకు స్నేహ కావాలి. అయితే ఇంకేం ఆలోచించకుండా నేను చెప్పినట్టు స్నేహం తీసుకుని సిటీకి వెళ్ళిపో. ఊరందరూ చూసేలా, ఊరి జనం దృష్టిలో మీరిద్దరూ లేచిపోయినట్టుగా తన్ని తీసుకెళ్ళిపో. అలా చేసావే అనుకో, స్నేహ ఎప్పటికీ నీ సొంతం అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా మా ప్రేమను గుర్తించారా? ఆ ఇంటి నుండి మీ రూపంలో ఇంత సపోర్ట్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మాటలతోనే ఇలా కాలక్షేపం చేస్తావా లేక స్నేహం తీసుకొని వెంటనే వెళ్ళిపోతావా? వెళ్తాను, కానీ స్నేహ మత్తు మందు కలిపిన ఈ కర్చీఫ్ తన మొహాన కద్దాను. మీరు సిటీ చేరే వరకు తనకి మెలకువే రాదు. అప్పటికి రాకపోతే డాక్టర్కి చూపించు. థ్యాంక్స్ అండి. అండి కాదు, అక్క అని పిలు. రే, అమ్మాయి రాజావారి చిన్నమ్మాయి కదూ? అవునరా, ఆ పక్కనుంది నాయుడు బావ కాదే. అతని పేరు గోకుల్. పెళ్లికి ముందు స్నేహ ప్రేమించిన ప్రియుడు. మా వదినమ్మేంటి ఇక్కడుంది? వాడెవడో భుజంపై తలపెట్టుకుని పడుకుందేంటి? అతనంటే స్నేహకి చాలా ఇష్టం. కానీ అతన్ని కాదని నాయుడు బావకిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ ఇష్టం లేని పెళ్లిని మొగుణ్ణి కాదని ప్రియుడితో లేచిపోతుందేమో. వదినా లెగండమ్మా, వదినా లెగమ్మా, లే వదినా, వదినా లెగండమ్మా. ఎవరా నువ్వు? ఎందుకు స్నేహం డిస్టర్బ్ చేస్తున్నావు? తను నిద్రపోతుంది. నువ్వెవరు మాట్లాడుతున్నావు? మా వదిన ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీ వదిలేంట్రా? స్నేహ నా లవర్, నాతో సిటీకి తీసుకెళ్ళిపోతున్నాను. మా వదిన ఎలా తీసుకెళ్తావురా? మా అన్నయ్య నాయుడు బాబు నేను చంపేస్తాడు. వదినా లెగమ్మా. పోరా బయటికి. నేను స్నేహ లేచిపోతున్నా. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో పో. పోనీ డ్రైవర్. వదినా, 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 వదినా. అమ్మగారు. ఏంట్రా, ఏమైంది? స్నేహమా? స్నేహకేమైంది?